మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మనకు చాలా రోజుల నుండి వినిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ వినిపిస్తుంది. దీని మీద మాట్లాడడానికి బీజేపీ కార్యకర్త మనతో ఉన్నారు. దీని మీద మాధవీలత స్పందించారు. దాని మీద మీ ఒపీనియన్? ఆమె మైలేజ్ కోసం ఏమన్నా మాట్లాడతాం, దాని గురించి మనం ఏం మాట్లాడతాము. ఇప్పుడు ఆమె మార్వాడీలు కలిసిమెలిసి ఉండాలని మాట్లాడే బదులు మార్వాడీలకు సపోర్ట్ చేసింది. మరి మార్వాడీలో ఓట్లు కావాలి కానీ హిందువులో తెలుగు ప్రజల ఓట్లు వద్దా? మరి ఆమె డిసైడ్ చేసుకోవాలి. ఆమె రోజు పొద్దున్న లేస్తే రాజాసింగ్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం తప్పితే వేరేది ఏం లేదు. రాజాసింగ్ గారికి ఏదైతే మైలేజ్ ఉందో ఆయన మైలేజ్ని ఈమె టేక్ ఓవర్ చేసుకోవాలని ఒక ప్రయత్నం తప్పితే వేరేది ఏం లేదు అక్కడ. సో దాని గురించి ఏదైతే ఉందో ఆమె స్టాండ్ రాంగ్ స్టాండ్ అని నా ఒపీనియన్. దీని వెనకాల బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీ మార్వాడీలను కాపాడుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అక్క, ఆమె మన బీజేపీ పార్టీ ఏమైనా ఆమెకి గైడ్లైన్స్ ఇచ్చిందా దీని గురించి మాట్లాడమని? ఆమె ఒపీనియన్ వ్యక్తం చేసింది కదా. ఒక శ్వేతపత్రం విడుదల చేసిందా బీజేపీ దీని మీద? ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు ఏమైనా మాట్లాడితే అది ఒక కెపాసిటీలో మాట్లాడినట్టు, ఒక బీజేపీకి రిప్రజెంటేటివ్ కాబట్టి. అది కాకుండా రిప్రజెంటేటివ్ కాదు, ఆమె ఒక కంటెస్టెడ్ ఎంపీ, ఆమె ఒక బాధ్యతలే లేదు. మీరు ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? ఆమె పబ్బం గడిపించుకోనియండి. ఆమె రోజు పొద్దున్న లేస్తే ఎప్పుడు ఏడా మైలేజ్ దొరుకుతుందా, నేను ఎప్పుడు పోయి ఏడా పని చేసుకోవాలని ఆలోచనలు ఉంటే చేసుకొనియండి. మనం ఏం చేస్తాం దానికి? ఆమెకు రోజు పొద్దున్న లేస్తే మైలేజ్ కావాలి, న్యూస్లో ఉండాలి, నేను న్యూస్లో ఉండి నేను లైవ్లో ఉండాలి ఆలోచన. మేము వ్యాపారస్తులము, బీజేపీ పార్టీ సింపథైజర్లము, బీజేపీ పార్టీలో పని చేసిన వాళ్ళము, మాకు బీజేపీని దగ్గర నుంచి చూసిన వాళ్ళము. అవకాశం ఇస్తే పని చేస్తాము, లేకుంటే మా పని ఏదో మేము చేసుకుంటున్నాము. మాకు పని ఇవ్వండి, మాకు టికెట్లు ఇవ్వండి అని అనలే కదా, అడుగుతాము, వ్యక్తం చేస్తాము. మా కేపబిలిటీ ఉంది, మా కేపబిలిటీ అర్థమైతే మీరు మమ్మల్ని పిలవండి. లేకుంటే కేపబిలిటీ లేదు, మాకంటే తెలివివంతులు ఉన్నారంటే వాళ్ళకి ఇవ్వండి, నో ప్రాబ్లం. మేము మార్వాడీల వల్ల చిరు వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నారు అని చెప్పి ఈ నినాదం బయటికి వచ్చింది. దాని మీద బండి సంజయ్ ఏం కాదు, ఉంటారులే, ఏమవుతుంది, మీరు పని చేసుకోవాలన్నట్టు మాట్లాడిండు కదా. దాని మీద ఇప్పుడు బండి సంజయ్ గారు పిలిచి మాట్లాడాల్సింది కదా, అందరినీ ఇరు వర్గాలను పిలిచి సంప్రదింపులు చేసి మీరు ఇట్లాంటి పునరావృతం కాకుండా చేసుకోవాల్సిందని ఆయన మాట్లాడాల్సిందే ఉంటే బాగుంటుండే అని నా ఒపీనియన్. ఇప్పుడు ఆయన ఒక కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉన్నారు, ఆయనకి ఎన్నో సమీకరణాలు అని ఎన్నో యాంగిల్లో మాట్లాడాలి. ఆయన కేంద్ర మంత్రి పదవిలో హోదాలో మాట్లాడినివ్వండి. దానికి ఇప్పుడు ఆయన ఏదైతే ఉందో ఆయన మాట్లాడిన దానికి తెలుగు పబ్లిక్ ఎవరైతే హర్ట్ అయితే నెక్స్ట్ టైం ఆయన ఓటేస్తారా లేదని ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ మీరు యాజ్ ఏ బీజేపీ కార్యకర్తగా మీరు వ్యాపారస్తులు అని చెప్పిండ్రు, ఏం చేస్తూ ఉంటారు? నాకు బిజినెస్లు ఉన్నాయి, 2-3 బిజినెస్లు ఉన్నాయి. మీరు కూడా పర్సనల్ గా నష్టపోతున్నారు కదా. దాని మీద మీ బీజేపీలో ఉన్న బండి సంజయ్ మాట్లాడడం దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఆయనదే అమ్మా, నేను ఎట్లా మాట్లాడగలుగుతా? ఆయన ఒపీనియన్ వ్యక్తం చేసిండు, నేను నా ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నా. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే దీనికి ఏదో రకంగా ఎవరో ఒకరు సార్ట్అవుట్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన మార్వాడీలు ఉంటారు ఇక్కడ వ్యాపారం, సరే మీరు వ్యాపారం చేసుకోండి కానీ మీరు లిమిట్స్లో మీరు ఉండండి అని చెప్పాల్సింది కదా. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు 100% దళితుడిని కొట్టడం తప్పు, మనిషిని కొట్టడమే తప్పు. దళితుడా శూద్రుడా వైశ్యుడా అనేది సెకండరీ. ఒక దళితుని మీద ఎట్లా అటాక్ చేస్తారు, ఒక మనిషి మీద ఎట్లా అటాక్ చేస్తారు, ఎట్లా కొడతారు? డబ్బు అహంకారంతోనే కదా ఇది అటాక్ చేసింది. మరి ఆ డబ్బు అహంకారం ఎడికెళ్ళి వచ్చింది? ఇక్కడున్న వ్యాపారంలో ఇక్కడున్న వాళ్ళ వ్యాపారాలు కొల్లగొట్టి డబ్బు సంపాదించారు కాబట్టి ఇవాళ ఈ నినాదం మొదలైంది. హిందీ ఆధిపత్యం కూడా ఎక్కువైపోయింది. ఇక్కడ వాళ్ళందరి మీద హిందీని బలవంతంగా రుద్దడం ఒక ఎత్తు అయితే, మార్వాడీలో హిందీ మాట్లాడతారు కాబట్టి ఇది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది అనే దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు బీజేపీలోకి ఎవరు ఒపీనియన్లో వాళ్ళు ఓటేసుకుంటారు, దాని గురించి ఏముంది మనం మాట్లాడేది? చేయనియండి, ఎవరేం చేస్తారో చేయనియండి. ఇక్కడ ఉద్యమం నడుస్తుంది. ఆంధ్ర మీద ఉద్యమం 10 ఏళ్ళు నడిచింది, ఏదో 12 ఏళ్ళు నడుస్తుంది, మనం నడవనియండి, ఏం చేస్తాం దానికి? మీరు యాజ్ ఏ వ్యాపారస్తులుగా మీరు ఎట్లాంటి నష్టం చెందుతున్నారు మార్వాడీల వల్ల? ఇప్పుడు మార్వాడి వ్యాపారస్తుడు లేకుంటే మార్వాడి వాడు వెళ్ళి మార్వాడి వాళ్ళ దగ్గరనే సామాన్ కొంటాడు. మరి ఒక మార్వాడి దగ్గరనే కొంటున్నాడు కదా, తెలుగు దగ్గర కొంటలేడు కదా. వాళ్ళకి అవేర్నెస్ ఉంది, మనకు అవేర్నెస్ లేదు కదా. ల్యాకింగ్ ఆఫ్ అవేర్నెస్తో నేను ఎంత అవుతుంది? వాడు 2 రూపాయలు తక్కువకి ఎక్కడ వస్తే అక్కడ తీసుకుందామని వాళ్ళ ఒపీనియన్ ఉంది. వాళ్ళేమో మనవాడి ఇల్లు బాగుండాలనే ఆలోచనలో వాడున్నాడు. ఇక్కడ నాకు 2 రూపాయలు తక్కువకి వస్తుందని ఆలోచనలో మనవాడు ఉన్నాడు. దానికి నేనేం చెప్తానమ్మా? నేనేం చెప్పగలుగుతాను చెప్పండి? అది డిఫరెన్స్ ఆఫ్ ఎవరి ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, దాన్ని ముందుకు వెళ్ళాలి. దానికి మనం ఏం చేయలేం కదా.